నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. తెలంగాణలో ప్రభుత్వ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏటా సీట్లు పొందేందుకు నిర్వహించే పరీక్ష పాలిసెట్. అయితే తాజాగా పాలిసెట్ 2026కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఉండాల్సిన కనీస అర్హత, అలాగే పరీక్ష విధానం ఎలా ఉంటుందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పాలిసెట్ 2026కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు 10వ తరగతి పూర్తి చేసుకున్న వారై ఉండాలి, లేదా 10వ తరగతి చదువుకున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 10వ తరగతి పూర్తి చేసుకొని ఫలితాలు వచ్చిన వారు, అలాగే ఈ ఏడాది 2026లో 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తులు చేసుకునేకి అర్హులు. రిజల్ట్గా మీకు వచ్చే కోర్సులు అంటే ఇంజనీరింగ్, అలాగే అగ్రికల్చర్, హార్టికల్చర్ వంటి డిప్లొమా కోర్సుల్లో కూడా మీకు ప్రవేశం అనేది లభిస్తుంది. ఈ దరఖాస్తులను మీరు ఆన్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకున్న తర్వాత మీరు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కేటగిరీ పరంగా ఫీజు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ విభాగాల్లో ఉన్న అభ్యర్థులకైతే 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇతరులకు అంటే ఎస్సీ ఎస్టీ మినహాయించి మిగతా అభ్యర్థులందరూ కూడా 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇచ్చిన గడువు ఇప్పటికే మీకు దరఖాస్తులు ప్రారంభమైపోయాయి. సో ఏప్రిల్ 20th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటి వరకు మీరు ఫీజు చెల్లించకపోయినా, అప్లై చేసుకోలేకపోయినా కూడా లేట్ ఫీజుతో పాటు అంటే 100 రూపీస్తో మీరు 21 ఏప్రిల్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఒక రోజు ఎక్కువ ఉంటుంది. 22 ఏప్రిల్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ రోజు మాత్రం మీరు 300 రూపాయలు ఆలస్య రుసుముతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అప్లికేషన్స్కి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఫీజుకు సంబంధించిన వివరాలు. ఇక పరీక్ష విధానం చూసుకుంటే కనుక మీకు కంప్లీట్గా 10th క్లాస్ బేస్డ్గానే నడుస్తుంది. ఇక్కడ 10th క్లాస్ సిలబస్ ఆధారంగానే మీకు ప్రశ్నలు అయితే అడుగుతారు. అందులో ప్రధానంగా మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ నుంచి అడగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మొత్తంగా కలుపుకొని మీకు 150 ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ మీకు తప్పుడు సమాధానానికి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కాకపోతే మీరు అక్కడ కూడా జాగ్రత్తగా మీరు చూసుకొని ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ పాలిసెట్ 2026 నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.